అందరికీ నమస్కారం. మీరందరూ 'కమిటీ కుర్రాళ్ళు' మూవీ చూసారా? చూసే ఉంటారులెండి. ప్రతి ఊరిలో, అలానే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండే సంబరాలే అవి. అదే ఒకప్పటి సంబరాలు. ఇప్పుడవి జ్ఞాపకాలు. మా ఊరి కమిటీ కుర్రాళ్ళ కథ కూడా చెప్పాలనిపించిందండి. అన్నట్టు మా ఊరి పేరు చెప్పలేదు కదూ! ఒంగోలండి. మా ఒంగోలు కమిటీ కుర్రాళ్ళకి కూడా ఒక కథుంది. అందులో కూడా జాతరుందండి. ఇలాంటి జాతర కాదండోయ్! 100 ఏళ్ల చరిత్ర ఉన్న జాతర. ఎన్నో తరాల తీపి గుర్తు ఈ జాతర. చాలా మంది గౌరవం, అలానే గర్వం ఈ మా జాతర. మా దసరా జాతర ఊరి నలువైపులో ఉన్న అందరి కుర్రాల్ని కలిపేలా ఉంటుంది. మతం ఉండదు, కులం ఉండదు. కానీ పోటీ అయితే ఉంటుందండి. అసలు ఇదంతా ఎలా మొదలైందంటారు? ఒక 100 ఏళ్ల క్రితం మా ఊరి అబ్బాయి గాంధీ స్కూల్లో నాటకం వేయాల్సి వచ్చినప్పుడు తనకిష్టమైన కాళీమాత బొమ్మని అట్ట రూపంలో తయారు చేసి నాటకంలో పెట్టాడు. అప్పుడు అది చాలా మందిని ఆకట్టుకుంది. తర్వాత ఆ బొమ్మ నిమజ్జనం చెయ్యాలి కానీ చెయ్యలేక అలానే పూజించారు. ఇక అది చూసి బివిఎస్ఆర్ మెంబర్స్ ఒక కలారం తయారు చేశారు. అదే బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు మరియు నరసింహస్వామి వారిది. వీళ్ళని చూసి మా ఏనుగు చెట్టు దగ్గరున్న మెంబర్స్ కాళీమాత కలారం, అలానే మహిషాసుర మర్దిని అమ్మవారి కలారం తయారు చేశారు. కాలం గడిచే కొద్దీ వీటి మధ్య పోటీ బాగా పెరిగింది. అలానే అందరి నమ్మకానికి, సంతోషానికి చిహ్నంగా నిలిచింది ఈ కలారాలు. తర్వాత ఇదే కోవలోకి బళ్ళమిట్ట దుర్గాదేవి అమ్మవారు మరియు పార్వతీదేవి అమ్మవారి కలారాలు కూడా కలిశాయి. ఇలా ప్రతి దసరాకి ఊరి నలుమూలలా ఉన్న ఈ కలారాలు ఒక కమిటీగా ఫామ్ అయ్యి దసరా నవరాత్రి చివరి అతి ముఖ్యమైన 3 రోజులలో ఒక రోజు ప్రతి మూల నుంచి ఒక కలారం ఊరేగింపుగా వచ్చి ఒక జంక్షన్ లో ఫామ్ అవుతాయి. అదే మస్తాన్ దర్గా సెంటర్. మా పాత రోజుల్లో పెద్ద పెద్ద గొడవలే అయ్యాయి అనేవారు. రాత్రి ఒక చోట కలిస్తే పొద్దున దాకా ఎవరు వెనక్కి తెగరు. ఇక మన కుర్రోళ్ళంటారా, డాన్సులు, బాంబులు, తెప్పట్లతో జాతరే జాతర. ఇప్పటికీ ఆ పోటీ అలానే ఉంటుంది. అలా 2 రోజులు సాగే ఈ సంబరాలు ఊరి ఊరిని నిద్రలేపుతుంది. చివరి రోజున ఉండే పారువేట ప్రతి ఇంట్లో మనిషినే కాదు, ప్రతి గుడిలో దేవుడు కూడా అక్కడికి వచ్చి అందరినీ పలకరించి వెళ్తాడు. ఇంకా పారువేట టైంలో మన కుర్రోళ్ళు జమ్మి చెట్టు దగ్గర ఆకులు జోబులో వేసుకునే వాళ్ళు ఇప్పటికీ అదే చేస్తారు. ఇప్పుడు అవి తలుచుకుంటేనే మాటలు వస్తున్న సమయంలో కూడా కళ్ళల్లో నీళ్లు కదులుతున్నాయి. ఏంటో, చూడ్డానికి కళ్ళు సరిపోవు, పోల్చడానికి పదాలు రావు. గుర్తులేదనుకునే జ్ఞాపకాలు కావవి మా అందరి సంతోషం. ఆ రోజులు మళ్ళీ రావు, కానీ ఈ రోజుకి అవే మా గుర్తులు. ఎక్కువ చెప్పాననిపించుండొచ్చు, కానీ మీకెవరైనా ఒంగోలు ఫ్రెండ్ ఉంటే అడగండి ఒకసారి వాళ్ళని. కుదిరితే వెళ్ళి చూడండి. నవరాత్రులు అమ్మవారు మా ఊర్లోనే వెలిసుంటుంది అనిపిస్తుంది. ట్యాగ్ యువర్ ఒంగోలు ఫ్రెండ్ అండ్ ఆస్క్ హిమ్ టు టేక్ యూ దేర్. అండ్ అందరికీ దసరా శుభాకాంక్షలు.